డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం మరొక ముందడుగు వేసింది. ఇకపై వాట్సాప్ లోనూ ప్రభుత్వ సేవలు అందనున్నాయి. ఒక్క మెసేజ్ పెడితే ప్రభుత్వ సేవల లిస్ట్ అంతా కూడా ఓపెన్ అవుతోంది. 8096958096 నెంబర్ కు హాయ్ అని పెడితే చాలు మెనూ మొత్తం ప్రత్యక్షమైపోతోంది. వివిధ శాఖలకు వేర్వేరుగా వెబ్సైట్లు, పోర్టల్స్ ఏర్పాటు చేశారు. కొత్త విధానంతో ఒకే వేదికపై అన్ని సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. మనం చూస్తే కనుక చాలా ఈజీగా వాట్సాప్ లోనే ప్రభుత్వ సేవలన్నీ కూడా అందుబాటులోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం మరొక ముందడుగు వేస్తుందని చెప్పొచ్చు. ఏదైతే ఏపీ ప్రభుత్వం చేసిన విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ సేవలని వాట్సాప్ ద్వారానే అన్ని సేవలని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరహాలోనే తెలంగాణలో కూడా వాట్సాప్ సేవలను అందుబాటులో తేవాలని చెప్పేసి ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో అన్ని రకాల సేవలన్నింటినీ కూడా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఒక నెంబర్ ద్వారా డయల్ చేస్తే కావలసినటువంటి సేవలకు సంబంధించిన మెనూ వస్తుంది. అందులో ఏ సేవ కావాలో అని వినియోగదారులు ఎంచుకొని దానికి సంబంధించినటువంటి సేవలు పొందడానికి వీలవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఈ సేవలన్నీ కూడా ఒకవైపు విజయవంతంగా కొనసాగుతుంది. ఒకే సింగిల్ మెసేజ్ పెడితే ప్రభుత్వ సేవల లిస్ట్ అని కూడా మెసేజ్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి మనకు కావాల్సినటువంటి సేవల్ని ప్రత్యక్షంగా వేర్వేరు వెబ్సైట్లకు వెళ్లి చూసుకోకుండా ఒకే పోర్టల్ ద్వారా వీటిని తీసుకునే అవకాశం కనపడుతుంది. తెలంగాణలో 8096958096 ఈ నెంబర్ ద్వారా వాట్సాప్ చేస్తే ఆ సేవల నెంబర్లన్నీ కూడా మెనూ వస్తుంది. దాని ఆధారంగా ఒకవైపు బ్రౌజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నావిగేషన్ అదేవిధంగా సులభతరం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుని అందిపుచ్చుకోవడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణలో ఇప్పటికే వివిధ రకాల సేవల్ని ఒకవైపు వినియోగదారులకు అందుబాటులో తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ డిజిటల్ సేవలని ఇప్పుడు వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలన్నిటి కూడా ఒకే నెంబర్ ద్వారా అందించే విధంగా దీన్ని రూపొందించారు. అందుకు అనుగుణంగా ఎప్పటికైతే కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు మీ సేవ ద్వారా అనేక రకాల సేవలు అందజేస్తుంది. ఇటీవల మీ సేవ ఛార్జీలు పెంచడంతో కూడా జనంలో కొంత దానికి సంబంధించిన చర్చ కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు వాట్సాప్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చి వారికి ప్రభుత్వ సేవల్ని మరింత సులభతరం చేసే విధంగా ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇందులో వచ్చేటువంటి లోటుపాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ దాన్ని మరింతగా పటిష్టం చేసే విధంగా రాష్ట్ర ఐటీ శాఖ ప్రయత్నం చేస్తుంది. ఇందులో ఒకవైపు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు శాఖ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే మీ సేవ ద్వారా అనేక రకాల సేవలను కూడా అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఒకవైపు మొత్తం ఇప్పటికే ఉన్నటువంటి ధరణిని కాస్త ఒకవైపు భూభారతిగా మార్చి మరింత సులభతరం చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో వాట్సాప్ ద్వారా కూడా ప్రభుత్వ సేవలను అందించడం కోసం ఈ సరికొత్త ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సేవల్ని కూడా విజయవంతంగా అమలు చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి గుడ్ ప్రాక్టీసెస్ ని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అడాప్ట్ చేసుకుని తెలంగాణలో కూడా వీటిని అమలు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఆశా. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.